లేటెస్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది బ్యాంకులకు సంబంధించి ఈ వివరాలు తెలుసుకుని ఉంది. ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులోని కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. క్లెయిమ్ చైన్ డిపాజిట్లపై ప్రచారం చేస్తున్నారు. చాలామంది క్లెయిమ్ చైన్ డిపాజిట్లు నిర్ధారణ ఖాతాల్లోని సొమ్ము తిరిగి పొందే విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మీ మూలధనం మీ హక్కు కార్యక్రమం ద్వారా ఖాతాదారులకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. క్లెయిమ్ చైన్ డిపాజిట్లను నిజమైన లబ్ధిదారులకు చేర్చడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించడం జరిగింది. ఆర్థిక అవగాహనల కార్యక్రమంగా తొలి విడతగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేయడం జరిగింది. మన దేశంలోని బ్యాంకుల్లో దాదాపు 67,000 కోట్లకు పైగా డబ్బు ఎవరు వెనక్కి తీసుకోకుండా అలా ఉండిపోయింది. ఖాతాదారుని మరణించిన తర్వాత ఉన్న ఒక్క నామినీ అందుబాటులో లేకపోవడం వల్ల లేదా క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీంతో కుటుంబ సభ్యులు డబ్బులు వెనక్కి తీసుకోవడం కోసం పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు కూడా తీసుకురావడం జరిగింది. మీకు తెలిసిన వారికి ఈ విషయాన్ని తెలియజేయండి. క్లెయిమ్ చైన్ డిపాజిట్లని పొందేందుకు అనేక మార్గాలలో ప్రభుత్వం క్లెయిమ్ చైన్ డిపాజిట్లని వినియోగదారులకి అందించేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ డబ్బును మీరు పొందండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.